మరి బావా పక్కింటి మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మాయి నేను డాబా మీదకెళ్ళి ఒడియాలండి లేదో చూసొస్తాను. ఏమిటంత తన్మయంగా చూస్తున్నావు? రక్త సంబంధాన్ని. అదే రక్త సంబంధం పోస్టరు. రోజు టీవీలో వచ్చే పిక్చర్లన్నీ మిస్ కాకుండా చూస్తున్నావుగా, అవి దానికి ఇప్పుడు పోస్టర్ల మీద కూడా పడ్డావు అనమాట. వెళ్ళి పని చూసుకో. ఏమిటి మై మర్చిపోయి చూస్తున్నారు? అందమైన చందమామని. పట్ట పగలు చందమామను చూడడం ఏమిటి? చందమామ అంటే చందమామ పుస్తకాన్ని. ఆహా, రామాయణం మహాభారతం చదవలసిన ఈ వయసులో చందమామ చదవడం ఏమిటి? ఈ పుస్తకం కోసం పిల్లలు వెతుక్కుంటున్నారు. పదండి. నేను కాస్త పిల్లగాలి పిలుచుకొస్తాను గాని నువ్వు వెళ్ళవే. పిల్లగాల పిల్లాడిగాల పీల్చుకునేది చాలు, లోపలికి పదండి. గేటు మూసిందో లేదో చూడటానికి వెళ్ళాను. మూసే ఉంది. ముయ్యాల్సింది గేటు కాదు, మనసు. ఏమే టండల్కర్ ఎంత దాకా వచ్చాడు? పక్కింటి మెట్ల దాకా చూశారుగా. మావా, మేకలకు కష్టాలున్నాయి, పశువులకు పాకలున్నాయి, మనకు మాత్రమే ఏ గూడు లేదు. ఏమే ఇంకా బయట బయటించావు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? అంతలో ఎవరు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? ఎంత ప్రమాదం! ఇదిగో బజ్జీల బండి, టైం 8 అవుతుంది. ముందు డబ్బులు తీసుకోవా? 10 గుంటే రేపు తీసుకుంటానా? రెండు వచ్చాను. టైం 8 అవుతుందని అందరూ భయపడి పారిపోతున్నారు. ఎవరు వస్తున్నట్టు? దొంగతనానికి మనం వస్తున్నామని తెలిసి లైన్ క్లియర్ చేసినట్టు అన్నారు చూడు. నక్కందుకు వచ్చినట్టున్నావు. పద. బకాసుడు ఊరి మీద పడి జనాన్ని తింటున్నట్టు ఎందుకలా పరిగెడుతున్నారు మావా? ఈ ఊళ్ళో నాథ బ్రహ్మని ఓ రాక్షసు గాయకుడున్నాడు. వాడు కొంతెత్తి పడితే జన నష్టం, ప్రాణ నష్టం, ఊరికే అరిష్టం. నన్ను వదలండి బాబు, నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగ్గుండి. కత్తితో పొడిచి చంపే వాళ్ళని చూశాం, తుపాకీతో కాల్చి చంపే వాళ్ళని చూశాం. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? చరణ కొంకిడులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇలీల కచబర ఇలాస బంధుర తన్నుల గది జంచలించిపోగా ఆడవే మయూర నటన మాడవే మయూర నీ కులుకును గని నా పలుకులే రవ్వ నీ నటనలు గని నవ కవిత ఎలవగా ఆడవే మయూర 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 పాలనేత్ర సంభ్రమ వజ్వాలలు ప్రసవశరుని దహించగా పదిని గోలు పడి రతీదేవి దుఃఖితమది రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్
చెలించగా ప్రళయకాల సంచలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కురుల వికృత దిక్కృతుల సహస్రమణ సంచలిత భూత్కృతుల కళ్ళలోన కనుబొమ్మలోన అదరాలిలోన బెదరాలి పైన గళచీమలోన కటిదోమలోన కరయుగములోన నీ మొగములోన నీ ఒంటిలోని ప్రతి ఇంచిలోన అనంత యదములు అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. లేవండి బాబు లేవండి. ఆహాహాహా. ఓహో, ఇది పాట. టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసే దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం, నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇతన్ని కరెంట్ అప్పడుగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమారోహంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ బీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి, ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న వెధవ ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి వినంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు రెడీ సార్, స్టడీగా కూర్చోండి. ఆగండి అన్న, ఎందుకు తొందర? చిన్నపిల్లలాగా ఫోటోలు నేను పడ్డానో లేదో చూసుకుందామని. ఈ రోజు నా పుట్టినరోజు. పెద్దవాళ్ళు, మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చాను. స్వీట్స్ తీసుకోండి. నీ బాబు మీ అమ్మని లేవ తీసుకుపోయింది కూడా ఇదే రోజు. ఈ రోజు మా నోటికొచ్చేవి తిట్లే కాని దీవెనలు కాదు. రే థామస్, అడ్డమైన గాడిదల్ని అడ్రస్లని వెధవల్ని ఈ గార్డెన్లకు రానివద్దని చెప్పానా? నాన్న, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఇంజనీర్ వస్తే ఉండమని చెప్పండి. మావయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. మీ అందరికీ స్వీట్లు ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. బోచి అయ్యా, లోపలికి వెళ్ళి అయ్యా నేను చెప్పినట్టు జై. తీసుకోండి మావయ్య. అప్పుడేనా అక్షంతల కోసం పంపాను, కాస్త ఆగు. అవును, ఏ నక్షత్రంలో పుట్టావు? మృగశిర. ఓహో, చిత్తకార్తె సంతానం అన్నమాట. ఏ రాశి? వృషభం. వృశ్చికం అయితే బాగుండేది, వాసికి తగ్గ రాశి. ఏంటిది? విషం. మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? నా చెల్లెలు కొడుకువా? అది మా దృష్టిలో నువ్వు పుట్టక ముందే చచ్చింది. ఎదురింటి వాడు మనవడవా? స్నేహానికి ద్రోహం చేసిన వాడు మనవడు ఇచ్చిన స్వీట్స్ లో విషం కలిపి తింటేనే రుచిగా ఉంటుంది.
తినమంటావా? పాపం ఎంత బాధపడ్డాడో బిడ్డ. ఏమండి, ఈ రోజు వాడి పుట్టినరోజు. పెద్దలు మనం ఆశీర్వదిస్తే నిండు నూరేళ్లు హాయిగా ఉంటాడు. పిలిచి ఆశీర్వదించండి. ఇదిగో బలరాం మాట నా మాట. చిచి, ఏం మనుషులో. వాడేమన్నా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెనలు కావాలన్నాడు. కన్నవాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి, ఏంటత్తయ్యా? నేను దొడ్డిదోమన గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళానని చెప్పు. పూజారి గారు, ఈ రోజు నా మనవడు పుట్టినరోజు. వాడి పేరున అర్చన చేయించండి. పేరు చందు, పవిటపడ గోత్రం, మృగశిర నక్షత్రం, వృషభ రాశి. యజమానస్య పైడపాడ గోత్రోద్భవస్య చందో నామధేయః మృగశిరా నక్షత్రేణ వృషభ లగ్నేన శ్రీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం అన్యోన్య సాధన శ్రీ పరమేశ్వర దేవతారాధన